వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చూసి ఏదో అమరావతి ఆగిపోతుంది, ఏం జరుగుతోంది, ఏదో అనుమానాలు క్రియేట్ చేస్తున్న అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతాను దయచేసి అనుకోమాకండి. ఎందుకంటే డే 1 అమరావతి అన్నది ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా ఫిక్స్ అయిపోయాం. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కలల రాజధాని. ఆంధ్రప్రదేశ్కి అది కేర్ ఆఫ్ అడ్రస్ అంతే. 14 నుంచి 19 వరకు పనులు ఏ విధంగా జరిగాయి ఎలా అనేది అందరికీ తెలిసిందే. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. 99% మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎస్ ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి, ఖచ్చితంగా ఇది భవిష్యత్తుకు ఒక భరోసాగా ఉండాలని చెప్పి 34,000 ఎకరాలు వాళ్ళు ఇచ్చారు. సరే అయ్యింది. 2019 వచ్చింది, అవకాశాన్ని మిస్ అయిపోయాం. 2019 నుంచి 24 వరకు తట్ట మట్టి కూడా ఎత్తలేదు అక్కడ. ఆ మిస్ అయినటువంటి అవకాశాన్ని ప్రజలు ఈసారి మళ్ళీ మిస్ అవ్వకూడదు అని చెప్పి కూటమికి 164 సీట్లు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకున్నారు. సో ఈసారి ఈ అవకాశాన్ని కోల్పోకూడదు, అమరావతి పరుగులు పెట్టాలి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. కానీ ఆయన ఆలోచనల వేగానికి తగ్గట్టుగా వ్యవస్థలు కదలడం లేదు అన్నటువంటి అభిప్రాయమే ఇప్పుడు బలపడుతోంది. తప్పుగా మాత్రం కాదు. ఎందుకంటే రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఇస్తే మంత్రి నారాయణ గారు కీలక బాధ్యతలు ఆయన తీసుకొని ఆయన దూకుడు కాస్త కనిపిస్తున్నప్పటికీ కూడా స్పష్టంగా అధికార యంత్రాంగంలో సమన్వయం ఎక్కడో లోపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మంత్రి గారు వర్సెస్ సిఆర్డీఏ కమిషనర్స్, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో వరుస మార్పులు జరిగాయి. అదే ఇప్పుడు ఈ చర్చకు కారణమవుతోంది. 2024లో కాటన్నేని భాస్కర్ని కమిషనర్గా నియమించారు. అనుభవజ్ఞుడైనటువంటి అధికారి అని భావించినప్పటికీ కూడా కేవలం ఒక 6 నెలల్లోనే ఆయన్ని తప్పించేశారు. మరి మంత్రి గారికి లేదు ఆయనకి వర్సెస్ రైతులకి వీళ్ళ మధ్యలో ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చాయా, లేదంటే మంత్రి గారి ఆలోచనలకి తగ్గట్టుగా భాస్కర్ గారు పనిచేయలేకపోయారా, లేదు రైతుల అభిప్రాయాలకి తగ్గట్టుగా భాస్కర్ గారు పనిచేయలేదా? క్లాష్. సో ఆ అభిప్రాయాలు మంత్రి గారితో సరిపోలకపోవడంతో, అలాగే సిఆర్డీఏ విభజన మీద ఆయనకి అభ్యంతరాలు ఈ మార్పుకి కారణం అనేది ఒక మాట. ఆ తర్వాత ఏరి కోరి కన్నబాబుని తెచ్చుకున్నారు. నారాయణ గారే దగ్గరుండి మరి కన్నబాబుని ఇవ్వండి అని చెప్పి తెచ్చుకున్నారు. ఆయనకి బాధ్యతలు ఇచ్చినా ఆయన కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆయన అధికారాలని క్రమంగా తగ్గిస్తున్నారు అనేటువంటి ఒక భావంతో అసంతృప్తి వ్యక్తం చేశారు అనేది ఒక సమాచారం. అయితే వేరువేరు శాఖలకి బాధ్యతలు పంచడం వల్ల నా పాత్ర ఇందులో పరిమితం అయిపోయింది, ఇక్కడ నేను చేయగలిగిందంటూ ఏది లేదు. ఈ పాయింట్ తోటే మంత్రి గారికి కన్నబాబు గారికి గ్యాప్ అనేది పెరిగిపోయింది. మంత్రి గారు చెప్పేటువంటిదేమో ఆయన పట్టించుకోరు, ఆయన చెప్పుకునేదేమో మంత్రి గారు పట్టించుకోరు అన్న రీతిలో సాగింది. సో ఈ విభేదాలు బాగానే పెరిగాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. సో ఇలా కుదరదు, రేపన్న రోజు మళ్ళీ ఫెయిల్ అవుతామేమో, అమరావతి గురించి ఇప్పటికే చాలా ప్రాపగండ చేస్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు అని చెప్పి తాజాగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విజయరామరాజుని కొత్త కమిషనర్గా నియమించారు. ఇలా మార్పులు జరుగుతుంటే కొత్తగా వచ్చే అధికారులకి మళ్ళీ టైం పడుతుంది. అధికారులతో సమన్వయం చేసుకోవాలి, కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలి, వాళ్ళకి మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వాలి, వాళ్ళని ఎలాగైనా సరే ఒత్తిడి తీసుకొచ్చైనా పనులు వేగవంతం చేయాలి. ఒకవేళ అది అవ్వలేదు అంటే మళ్ళీ బదిలీ ప్రమాదం ఉంది. సో మళ్ళీ బదిలీ ప్రమాదం ఉంటే దానివల్ల జరిగేది ఏంటి? పనులు వేగం తగ్గే అవకాశం ఉందనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటిది. ఇంకొక చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ రైతులకు ఉన్నటువంటి సమస్యలు. భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం అనేది జరగలేదు. అభిప్రాయం ఉండడం కాదు, ఇది ఖచ్చితంగా చెప్పడమే. వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు, న్యాయం జరగాలి అని అందరూ కోరుకుంటున్నారు. సో ఇక్కడే అధికారులకి మంత్రికి మధ్య విభేదాలు వస్తున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి విశ్లేషణ. ఇంకోవైపేమో పోనీ మంత్రి గారు ఏమైనా మారతారా, మంత్రి గారి నుంచి ఏమైనా మార్పులు కావాలా అంటే ఆయన తన దూకుడిని తన విధానాన్ని మార్చే సూచనలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. పనులన్నీ చెప్పినటువంటి గడువు లోపల పూర్తి కావాలి అనేటువంటి లక్ష్యంతో కఠినమైనటువంటి నిర్ణయాలు మంత్రి నారాయణ గారు తీసుకుంటున్నారు అంటున్నారు. మరి అయితే ఈ వేగానికి ఈ మార్పులకి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సియేషన్, ఆ ఈక్విలిబ్రియం అనేది లేకపోతే ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ప్రతిసారి ఒక అధికారి మారుతూ ఉండడం, వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి 3వ అధికారి దీనికి రావడం అంటే ఆ మార్పు దేనికి సంకేతం అనేటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమరావతి ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి మలుపులో ఉంది. ఒక పక్కన స్టీల్ బ్రిడ్జ్, తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు, తర్వాత నిర్మాణాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ కాంట్రాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చైనా సరే పని చేయించాలి అన్నటువంటి దగ్గర కాస్త ఎక్కడో అలసత్వం కనిపిస్తోంది. ఆ అలసత్వం పేరే
ఇద్దరి మధ్యలో సయోధ్య అనేది లేకపోవడం, అధికారులకి, మంత్రికి, లేదు మిగతా సెగ్మెంట్స్ అన్నింటికీ కూడా. సో ఇక్కడ కనుక ఇప్పుడు కాన్స్టెంట్గా వర్క్స్ అనేవి జరగకపోతే రిజల్ట్ అనేది చాలా స్లో అవుతుంది, డిలే అవుతుంది. ఈ డిలే అయితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? అది ప్రజలకి నష్టం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టమే. ఎందుకంటే ఇచ్చినటువంటి మాట తప్పి ఇంకా ఆలస్యమైంది అనుకునేటువంటి అభిప్రాయం ప్రజల్లో వచ్చేస్తుంది. ప్రజల్లో అభిప్రాయం రాకూడదు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు పోరాటం చేసి సాధించుకున్నాం. కోర్టుల్లో వాదనలు ఇంకా ఇప్పటికీ వేడిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆ రోజు ఎంత ఆవేశంతో మాట్లాడారు, ఎంత ఆవేశంతో ప్రజలున్నారు, అమరావతి రైతులు అంత ఆవేశాన్ని చూపించి కోర్టులకు సైతం తండోపతండాలుగా వెళ్ళి కేసులు వేసి, అయ్యా ఇది మాకు అన్యాయం జరుగుతోందని చెప్పి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు పోరాడారు. ఈరోజు మాది అనుకున్న ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఈ డిఫరెన్సియేషన్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఈ డిలే అనేది ఏర్పడుతోంది? ఈసారి డిలే ఏర్పడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఈ వ్యవస్థ వర్సెస్ వేగం, ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎప్పుడు వస్తుంది? ఈ మార్పులు చేర్పులు ఆగి కాన్స్టెంట్గా ఒక సమర్థవంతమైనటువంటి అధికారి, సమర్థవంతమైనటువంటి బృందం అంతా కలిపి ఎప్పటికీ దీన్ని పూర్తి చేస్తారు? ఇదే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నటువంటిది. తేడా వచ్చింది అంటే తలనొప్పి తప్పదు, అది అందరికీ కూడా. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చీకట్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రాకూడదనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. చూద్దాం మరి విజయరామరాజు గారి హయాంలోనైనా ఆయన మారకుండా పనులన్నీ వేగవంతం అవుతాయా? కాంట్రాక్టర్ల మీద, ఎవరైతే కోట్లాది రూపాయల కాంట్రాక్టులు పొందారో నిర్మాణాలకి, వాళ్ళందరి మీద ఖచ్చితమైనటువంటి సాధికారతతో వాళ్ళతో పనులు చేయించగలుగుతారా? మంత్రి గారికి, రాజుగారికి ఇద్దరికి మధ్యలో సింక్ అనేది ఏర్పడుతుందా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.